ప్రభునందు ప్రియులైన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో శుభములు ఆత్మను తెలియజేస్తూ ఉన్నాను. పిల్లల ప్రత్యేకించి ఆదివారం ఆరాధన క్రమమును ఈ రీతిగా దేవుని సన్నిధిలో గడపడానికి దేవుడు మన బ్రతుకులను ఎంతగానో ప్రేమించారు అనడానికి ఏ విధమైనటువంటి సందేహము లేదని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకించి ఇది నా వాక్యాంశముల గురించి జ్ఞాపకం చేసుకుందాం. వాక్యాంశముల గురించి జ్ఞాపకం చేసుకోవడానికి ముందుగా చదవబడినటువంటి లేఖన భాగం ఏదైతే ఉందో చిన్న ప్రవక్తల పుస్తకముల నుండి హోషేయ గ్రంథము 6వ అధ్యాయము ఈ 3వ వచనం నుండి మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, దేవుడు మన జీవితాలని చూస్తున్నప్పుడు లేదా మన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు బైబిల్ గ్రంథంలో ఆయా రకాలైనటువంటి పరిస్థితులు, ఆయా సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మొట్టమొదటిగా దేవాతి దేవుడు ఈ లోకానికి వచ్చినటువంటి విధానము మనము ఏ సమయంలో జ్ఞాపకం చేసుకుంటాము అనంటే, మీకు తెలుసు యేసుక్రీస్తు ప్రభుల వారి జనన విధం గురించి మనము జ్ఞాపకం చేసుకుంటాం. అంత మాత్రమే కాదు, కానీ పాత నిబంధన కాలంలో అనేక సందర్భాలలో దేవుడు తన ప్రజలను మనస్సును ఉంచుకొని వారు కష్ట సమయంలో వారి వేదనకరమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ దిన వాక్యాంశముల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుని రాక అనేది మన జీవితంలో వస్తున్నటువంటి సందర్భాలు మరలా తెలియజేస్తూ ఉన్నాను. దేవుని రాకడ కాదు, దేవుని రాక వచ్చేటువంటి విధానం అనేది మన జీవితంలో ఎలాంటి సందర్భాలలో దేవుడు మన జీవితంలోకి లేదా మన బ్రతుకులోకి వస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటామని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఎలాంటి సందర్భాలు ఉపయోగించుకుంటూ ఉన్నాడు అనేది కూడా మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. చూడండి, ఇక్కడ 6వ అధ్యాయం 3వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. హోషేయ గ్రంథం యెహోవాను గూర్చినటువంటి జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చినటువంటి జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించదము రండి. ఇక్కడ 6వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట, యెహోవాను గూర్చినటువంటి జ్ఞానము సంపాదించుకుందాము రండి, ఆస్తి సంపాదించుకుందాము రండి అని రాయబడిందా? కొన్ని ధనము సంపాదించుకుందాము రండి అంటే, ఈరోజు దేవుని మందిరములో దేవుని బిడ్డలుగా సొలొమోనుకి కలిగినటువంటి సర్వ ఆశీర్వాదాలు జ్ఞానములకు ముందు వచ్చాయా, జ్ఞానము తర్వాత వచ్చాయా? తండ్రి ద్వారా వచ్చిన ఆశీర్వాదం, తండ్రి ద్వారా వచ్చిన ఆస్తి పక్కన పెడితే దేవుడిచ్చినది తండ్రి ఇచ్చిన దానికంటే అధికమైపోయింది. ఎప్పుడు సొలొమోను ఏం కోరుకున్నాడు? అయ్యా, నా తండ్రి సంపాదించిన దానికంటే నాకు అధికముగా కావాలని అడిగాడా? ఏమని అడిగాడు సొలొమోను? అయ్యా, నాకు ఏది రాదయ్యా, నాలో ఏ తలాంతులు లేవు, ఏ టాలెంట్ లేదు. నా తండ్రి గొప్పవాడే కావచ్చు, యుద్ధవీరుడు కావచ్చు, ఆయన మాట నేర్పరితనం కలిగిన వాడు కావచ్చు, కానీ నేనైతే అసలు సర్వసాధారణంగా బైబిల్ గ్రంథం అంతా కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు బిడ్డల జీవితాలు, యవన బిడ్డలు కావచ్చు, సంటి బిడ్డలు కావచ్చు, కుటుంబ జీవితాలు కావచ్చు, వారి జీవితాలు సరిచేయడానికి ఇలా ఉండాలి అని చెప్పడానికి ఉపయోగించేటువంటి పుస్తకం మీద బైబిల్లో సామెతలు. ఆ తర్వాత ఇలా చేస్తే తర్వాత ఇబ్బంది పడతామని పరిచయం చేసే పుస్తకం ఏది? ప్రసంగి గ్రంథం. అంత వేస్ట్ ఆయన, ఎందుకు ఈ మాటలన్నీ అని చెప్పడానికి ఉపయోగించే పుస్తకం ప్రసంగి గ్రంథం. ఇదిగో ఇలా చేస్తే నీ జీవితం అంతా దుఃఖకరమైనటువంటి పరిస్థితి అని తెలియజేసే పుస్తకం ఏది? ఈ విషయాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు కీర్తనలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం. జీవిత అనుభవాలను దావీదు పరిచయం చేస్తూ ఉంటే జీవిత సత్యాలను అనుభవపూర్వకంగా భక్తులైనటువంటి సొలొమోను గారు పరిచయం చేస్తూ ఉన్నాడు. అంటే ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఏమి సంపాదించుకోవడానికి రావాలి దేవుని మందిరానికి? జ్ఞానమును సంపాదించుకొని రావాలి. అందుకనే అయ్యా వాక్యమైనటువంటి దేవుడు అని మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడు వాక్యమైనాడు కనుక ఆ జ్ఞానమును సంపాదించుకున్నప్పుడు, దేవుని వాక్కును సంపాదించుకున్నప్పుడు సమస్తములు కూడా వాటంతటమే వస్తాయి. లేదు డైరెక్ట్గా ముందు నాకు ఆశీర్వాదాలు కావాలి లేదా నాకు సోయట్స్ కావాలి అని అంటే అది మనకి బహుదూరముగా
కనుక గతించినటువంటి దినాలలో మీకు తెలియజేశాను. ఏం తెలియజేశారంటే రిక్తహస్తాలతో వచ్చిన వ్యక్తి ఆ తర్వాత అన్ని విషయములలో ఆశీర్వదించబడ్డాడు. అంటే ఒబీడియన్స్ అంటే విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని పాదముల చేత మనకి ఎంత ఉన్నదనేది ప్రాముఖ్యత కాదు. మీకు అర్థమవుతుంది అనుకుంటాను అన్నమాట. మనం ఎంత లేదా మనకి ఎంత ఉన్నదనేది దేవుడు చూడదు, కానీ ఎంత విధేయత కలిగి ఉన్నామనేది దేవుడు చూస్తాడు. దావీదు అన్ని విషయాలు ఆశీర్వదించబడ్డాడు. తన కుమారుడిని సొలొమోను పొందుకున్న తర్వాత చాలే నాకు మా నాన్నగారు ఇచ్చేది చాలు, ఏం కావాలి. మీరు ఒక విషయాన్ని గమనించండి. సొలొమోను మందిరాన్ని కట్టడానికి మొట్టమొదటిగా ఎక్విప్మెంట్స్ ఏర్పాటు చేసింది, కానుకలు తీసుకొచ్చింది, ధనాగారం నింపింది ఎవరు? దావీదు తీసుకొచ్చి ఇచ్చాడు. నాన్న ఇదిగో ఇన్ని కోట్లకు సంబంధించినటువంటి మొత్తం అంతా కూడా నీకు ఇస్తూ ఉన్నాను, కట్టు మందిరాన్ని అని అంటే సొలొమోను దాని మీద మాత్రమే కాకుండా మిగిలినటువంటి తన సొంత కష్టార్జిత మీద కూడా ఆధారపడ్డాడు. ఈరోజు మనము చాలా విషయాల్లో ఇబ్బందికరమైనటువంటి వాటములు చవిచూడడానికి గల కారణం ఏంటంటే మన జ్ఞానం మీద మనం డిపెండ్ అవుతున్నాం. అందుకని ఇక్కడ ఆశ్చర్య ప్రవక్త అంటారు, దేవుని సన్నిధిలో యెహోవాను గూర్చినటువంటి జ్ఞానం సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించదము రండి. ఆయనను అనుసరించాలి. ఎప్పుడైతే ఆయనను అనుసరిస్తామో, దావీదుని అనుసరించలేదు సొలొమోను. ఇదిగో మా నాన్నగారు మీ రాజ్యం మీద విజయం సాధించారు కదా, మీరు పన్ను కట్టాలి, లేదా మీరు అలాగని అక్కడికి ఇక్కడికి వెళ్ళి దండుకొని వచ్చుంటే సొలొమోను పరిస్థితి వేరేలా ఉండేది. కానీ సొలొమోను అలా చేయలేదు. దేవుని జ్ఞానం మీద ఆధారపడ్డాడు. కనుకనే ఇక్కడ ఈ విషయాన్ని మీకు ఎందుకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నానంటే దేవుడు మన గురించి వచ్చేటువంటి విధానం, దేవుని రాక ఎలా ఉంటుంది, ఏ విధముగా ఉంటుంది అనేటువంటి విషయాలు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, ఇంకా ఆ వచనంలో చదివితే ఉదయం తప్పక వచ్చుదనని ఆయనను అనుసరించడం రండి. ఉదయం తప్పక వచ్చు రీతిగా ఆయన ఉదయమును ప్రతిరోజు ఉదయం వస్తుందా రాదా? ప్రతిరోజు సాయంత్రం అంటే రాత్రి వస్తుందా రాదా? వస్తుంది. అంటే సృష్టి క్రమం అది జ్ఞాపకం చేసుకోండి. అంటే ఇంకొక విషయాన్ని మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. దేవుని సన్నిధానంలో ఆయన రాక అనగా ఆయన ఆశీర్వాదాలు పొందుకునేటువంటి స్థితిగతులు ఎలా ఉంటాయంటే, నోవాహుతో దేవుడు ఒక మాట చెప్పాడు. నోవాహ, ఇదిగో వీటన్నిటిలో నేను నీకు మాట ఇస్తూ ఉన్నాను కదా, నువ్వు విధేయత బాగుంది, వాడగట్టావు, 100 సంవత్సరాలు కష్టపడి వాడగట్టావు, బాగానే ఉంది, కానీ ఇదిగో ఆ ఒక్కొక్క జతను తీసుకుని వెళ్ళి వాడలో పెట్టన్నాడు. అంటే నోవాహు యొక్క విశ్వాసము, విధేయత దేవుడు చూసి, ఓకే దేవుడు చెప్పాడు కాబట్టి ఏదో విధంగా తంటాలు పడి పట్టుకుందామని వెళ్ళిపోతాడని దేవుడు అనుకున్నాడు. ఈ పిచ్చోడు చేసినా చేస్తాడు, అటు ఇటు పరిగెత్తుకుని వెళ్ళి చివరికి ఈయన ఇబ్బందులు పడతాడు అనుకున్నాడేమో దేవుడు. ఆ విధేయతను చూసి దేవుడే వాటికి ఏమి నేర్పించాడు? క్రమాన్ని నేర్పించాడు. వాటి జతలు చొప్పున, క్రమము చొప్పున డైరెక్ట్గా ఎక్కడికి వస్తూ ఉన్నాయి అంటే వాటికి ఒక క్రమం ఉంది, సృష్టికి ఒక క్రమం ఉంది. అందుకనే 19వ కీర్తన భాగం చదివించినప్పుడు ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. అంటే మనుషుడు ఏం చేస్తూ ఉన్నాడు? జ్ఞానమును సంపాదించుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి? దేవుని పాదముల చెంత కనిపెట్టాలి. అంటే జ్ఞానం వస్తే ఆటోమేటిక్గా అన్నిటి మీద మన దృష్టి ఉంటుంది. కొంతమంది అంటారు కదా, వీడికి అతికి తెలివితేటలు ఎక్కువైపోయాడు అంటారు. అంటే అతికి తెలివితేటలు అంటే చాలా జ్ఞానవంతుడంటే ఆయన, చాలా తెలివైన, అమ్మో ఆయనతో మాట్లాడడం చాలా కష్టం, ఆమెతో మాట్లాడడం చాలా కష్టం అండి, కాలుకేస్తే అంటే ఇలా ఎందుకంటారు? ఆ తెలివితేటలు. ఏ తెలివితేటలు? దేవుని జ్ఞానమును కించుపరిచే తెలివితేటలు. ఇక్కడ దేవుడు అంటాడు, ప్రవక్త అంటాడు, జ్ఞానమును సంపాదించుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి? ఆయన పాదం చెంతకు వెళ్ళాలి. ఇంకొక మాట చెప్పండి, లోక జ్ఞానం దేవుడి దృష్టికి వెళ్తానమాట. లోకంలో నీకు ఎంత జ్ఞానం ఉన్నా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అది జీరో. దేవుని దగ్గర పొందుకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, సొలొమోను అంటాడు, అయ్యా నాకు ఏది రాదనంటే, నీవేది అడగలేదు జ్ఞానముడిగా కాబట్టి సమస్తమును ఇస్తున్నాను సొలొమోను దేవుడు దీవించాడు. అంటే నీ విధేయతను బట్టి దేవుడు నీ కొరకు రావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మీరు అడగచ్చు, అయ్యారండి మరి ఐగుప్తులో ఉన్నప్పుడు వారు విధేయత చూపించలేదు కదా,
వారు ఏడ్చారు, వారి కష్టాన్ని బట్టి, వారి దుఃఖాన్ని బట్టి. ఏడ్చినందువలన కదా దేవుడు మోషేని పంపించాడు అనంటే, ఈరోజు వాక్యమైనటువంటి దేవుడు నీ దగ్గరికి రావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అప్పుడు ఆయన ఆ రీతిగా వచ్చాడు, ప్రవక్తల ద్వారా, యాజకుల ద్వారా, దైవజనుల ద్వారా. ఈ రోజు ఏంటంటే ఆయన మెల్లని స్వరము ద్వారా వాక్యమైనటువంటి దేవుడు నీ జీవితాన్ని తాకడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన స్వరాన్ని ఎవరైతే వింటారో వారి జీవితాల్లోకి రావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకని ఇక్కడ చూడండి, ఆయన ఉదయం వచ్చే రీతిగా, అంటే ప్రతిరోజు ఉదయం ఎలాగైతే వస్తాదో ఖచ్చితంగా దేవుడు కూడా వస్తాడు. చదవండి కింద భాగం ఇంకా చదివితే, ఉదయం తప్పకుండా వచ్చు రీతిగా ఆయన ఉదయం వచ్చును, వర్షము వలె ఆయన మన యొద్దకు వర్షం వలె వస్తాడట. ఎలా వస్తాడు? ఎండ వలె అన్న, వర్షము వలె. వర్షం దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే దేవుని యొక్క ఆత్మకి సాదృశ్యంగా ఉంది. అంటే ఇప్పుడు శిష్యులతో యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతుంటారు, ఇదిగో నేను వెళ్ళిపోతున్నానని మీరు భయపడవలసిన అవసరం లేదు, మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టడం లేదు, సత్య స్వరూపిగా ఆత్మ నేను మీకు సంచకరువుగా ఇచ్చి వెళుతున్నాను, పిరిగితనంతో కూడా ఆత్మ నేను మీకు ఇవ్వలేదయ్యా, ధైర్యపు ఆత్మను మీకు ఇస్తున్నాను, మీరు భయపడవలసిన అవసరం లేదు, అంటే మీకు ఆత్మను తోడుగా ఇస్తున్నాను. కాబట్టి ప్రతి క్షణము మనుషులైతే మన దగ్గరగా ఉండకపోవచ్చు, లేదా పక్క రూములో ఉండొచ్చు, లేదా పక్కింట్లో ఉండొచ్చు, వేరే వీధిలో ఉండొచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు 24 గంటలు నీతోనే ఉంటాడు. హల్లెలూయా. ఆయన అందుకంటాడు, ఉదయం వచ్చే రీతిగా ప్రతిరోజు ఉదయం ఎలాగైతే వస్తాదో ఆయన వర్షము వలె మన దగ్గరికి వస్తాడు అని మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన వచ్చేటువంటి విధానము, చాలా మంది లోకంలో, చాలా మంది కాదు మనలో కూడా ఈ విషయం కొంతమందికి మరి ఇబ్బందికరంగా ఉండొచ్చు. ఆర్సీఎం చర్చిలకు వెళ్ళేవారు ఎవరైనా ఉంటే మీరు గమనించండి, మనకి క్రైస్తవ జీవితంలో పుణ్యక్షేత్రాలు అనేవి లేవు. పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఎక్కడ, కానీ ప్రజల యొక్క ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయనంటే, అన్యులు చేస్తూ ఉన్నారు కదా, వాళ్ళకి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కాబట్టి మనకు కూడా ఉంది పుణ్యక్షేత్రం. ఎక్కడ ఉంది? వీళ్ళు ఏం చేస్తారంటే కొద్ది డబ్బులు తెచ్చుకొని వెళ్ళిపోయి చక్కగా అన్నీ తిరిగేసి అన్నీ చేసుకుని వస్తారు. అంటే పుణ్యక్షేత్రం అనేది క్రైస్తవ జీవితంలో లేదు. కాకపోతే క్రీస్తు సంచరించినటువంటి ప్రాంతాలు, ఆయన జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో వాటిని తిరగడం, వాటిని సందర్శించుకోవడం అది వేరు. కానీ వాటి యొక్క పుణ్యక్షేత్రం అంటే రకరకాల మీనింగ్స్ వస్తాయి దానికి. అంటే ఇంకా ఆయన ఇంకా ఎప్పటికీ అదే ప్రదేశంలో ఉన్నట్టు అలా చెప్పేదాన్ని పుణ్యక్షేత్రం అంటారు. ఆయన ఇప్పటికీ ఆ ప్రదేశంలో లేరు, ఇప్పటికీ ఆ ప్రదేశంలో లేదు. ఆయన ప్రతి సందర్భంలో ప్రతి స్థలంలో ఉన్నాడు కనుక, ఆయన ఆత్మదేవుడు కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, అన్యుల వలె మరి మనము పుణ్యక్షేత్రాలు గురించి ఆలోచించవలసిన అవసరము లేదు అని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన వర్షము వలె వస్తాను అని మాట్లాడుతూ ఉన్నాడు. మరి దేవుని రాకడ అంటే దేవుడు మనలోకి వచ్చినటువంటి విధానం, మన దగ్గరికి వచ్చినటువంటి విధానం చూసినప్పుడు దేవునితో పోల్చబడినటువంటి పదం ఏంటి అంటే వర్షంతో పోల్చారు. ఇక్కడ యెషయా గ్రంథము 44వ అధ్యాయము, యెషయా గ్రంథము 44వ అధ్యాయము 14వ వచనం, 44వ అధ్యాయం 14వ వచనములో చదివితే, ఒకడు పూనుకొనెను. అమ్మ 44వ అధ్యాయం 14వ వచనం చదవండి. నరకవలెనని పూనుకొనెను, శ్మశాన వృక్షమును గాని, సరళ వృక్షమును గాని, సింధూర వృక్షమును గాని, అడవి వృక్షములలో ఏదో ఒక దానిని తీసుకును. చదవండి. ఒకడు చెట్టు నాటగా వర్షము ఏం పెంచుతుందట? చెట్టుని ఎవరు పెంచుతూ ఉన్నారు? వర్షము పెంచుతూ ఉంది. వర్షము ఎవరికి సాదృశ్యంగా తెలియజేశాను? దేవుడికి సాదృశ్యంగా తెలియజేశాను. ఈరోజు దేవుడు ఎవరిని పెంచుతూ ఉన్నాడు అనంటే, ఈరోజు నిన్ను నన్ను కూడా ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? పెంచుతూ ఉన్నాడు. చాలా మంది ఏమంటారంటే, ఎవరు లేరండి, నేను అనాథనండి, నాకు దిక్కు మొక్కు ఎవరు లేరండి, అస్సలు ఈ లోకంలో నేను ఎందుకు బ్రతుకుతున్నాను నాకు తెలియదండి. అడవిలో ఉండేటువంటి వృక్షాలు ఏవైతే ఉన్నాయో, అడవిలో ఉండేటువంటి చెట్లు ఏవైతే ఉన్నాయో, వాటి గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు వాటిని ఎవ్వరూ సంరక్షించరు. ఎవరైనా ఎరువు తీసుకెళ్ళి వేస్తారా? పోయి ఎవరైనా యూరియా ఆ తర్వాత ఇలాంటివి వేస్తారా? ఏది వేయరు. అసలు దానికి పట్టించుకోరు ఎవరు కూడా. అది విపరీతంగా చాలా బలిష్టమే. ఇప్పుడు మనకు అర్థం చేసుకునే విషయం ఏంటంటే, ఊరిలో పట్టణంలో ఉండేటువంటి పటిష్టమైనటువంటి గృహానికి ఉపయోగించేటువంటి చెట్లు ఎక్కడికి తీసుకొస్తారు? అడవిలోకి వెళ్ళి తీసుకొస్తారు. దానికి ఏ ఎరువు వేయరు, ఏది కూడా ఉపయోగించరు. అంటే దాన్ని ఎవరు పోషిస్తూ ఉన్నారు?
దేవుడు పోషిస్తూ ఉన్నాడు, దేవుడు దానికి అలంకరణ దయచేస్తూ ఉన్నాడు. ఇంకొక మాట చెప్తున్నాను. సొలొమోను కట్టించినటువంటి మందిరం ఏదైతే ఉందో ఆ మందిరం చాలా సుందరమైనదిగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తులు చాలామంది ఏమన్నారంటే, సొలొమోను కట్టించినటువంటి ఆ మందిరాన్ని ప్రపంచ నలుమూలల నుంచి అందరూ కూడా చాలా వెలగబడి వచ్చేవారట. అప్పుడు ఇంత అద్భుతమైనటువంటి కట్టడాలు ఎక్కడిది, ఇతనికి ఎలా వచ్చింది జ్ఞానము అని చాలా మంది చూడడానికి వచ్చేవారట. అది చూడడానికి వచ్చిన తర్వాత, అది చూసిన తర్వాత అయితే దేవుడు తన వాక్యంతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఇదిగో అడవిలో పూసేటువంటి గడ్డి పువ్వు ఎవరు సృష్టించారు? దేవుడు కలుగు చేశాడు. దాని అందము ముందు సొలొమోను నిర్మించినటువంటి మందిరం ఏదైతే ఉందో, కట్టడం ఏదైతే ఉందో అది జీరో అని దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే సొలొమోను జ్ఞానం, అంటే సొలొమోను సర్వసాధారణంగా ఒక మనుషుడు, దేవుడు కాదు. గడ్డి పువ్వు గొప్పది, సొలొమోను నిర్మించినటువంటి పట్టణం యొక్క ప్రఖ్యాతి అంతా కూడా తక్కువ అని దేవుడు తన వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. అంటే నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఏ విధమైన ఆధారం లేదండి, ఏ విధమైన సపోర్ట్ లేదండి, ఏమంటే నాకు ఏ విధమైన బ్యాక్గ్రౌండ్ లేదండి, ఏ గ్రౌండ్ లేకపోయినా పర్లేదు, కానీ నీకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ సర్వశక్తి కలిగినటువంటి దేవుడే. హల్లెలూయా. అడవిలో ఉండేటువంటి ఇక్కడ ఉన్నటువంటి చెట్టులు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన అంటాడు 14వ వచనం, ఒకడు దేవదారు చెట్లను నరకు వలనని కోరుకున్నట్టును, శ్మశాన వృక్షమును కానీ సర్వవృక్షమును కానీ సింధూర వృక్షమును కానీ అడవి వృక్షములలో ఏదో ఒక దానిని తీసుకొనెను. అయితే ఒకడు చెట్లు నాటగా వర్షము దానిని పెంచును. దేవుడు నిన్ను పెంచుతూ ఉన్నాడు, దేవుడు నిన్ను పోషిస్తూ ఉన్నాడు, దేవుడు నిన్ను అనేకులకు ఆశీర్వాదకరమైనటువంటి బిడ్డగా నిన్ను మారుస్తూ ఉన్నాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మన పట్ల తీసుకున్నటువంటి బాధ్యత చాలా ఆశీర్వాదకరమైనదిగా దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ ఎవరు లేనటువంటి అనాథ, ఎవరు లేనటువంటి అనాథ. ఆ చెట్టుకి ఎవరైనా ఉన్నారో పోనీ? దినదినం ప్రతిరోజు వెళ్ళి గొప్ప తవ్వడము, తర్వాత దాని చుట్టూ ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలు తీయడము, ఆ తర్వాత దాని మీద వచ్చేటువంటి ఆ పాదులు ఏవైతే ఉన్నాయో అవన్నీ శుభ్రం చేయడం ఎవరైనా ఉన్నారు? ఎవరు కూడా లేదు. అంటే ఒక అనాథ, ఎవరు లేనటువంటి ఆ అనాథ దగ్గరికి మనము జ్ఞాపకం చేసుకుంటే దేవుడు వచ్చి దాన్ని సంరక్షకుడిగా, నాయకుడిగా, యజమానుడిగా, పోషకుడిగా, అంటే దేవుడు దానికి కావలసిన ప్రతి సౌఖ్యమును కలుగు చేస్తూ ఉన్నాడు. అంటే ఈరోజు నీకు అనుకోవచ్చు, నాకు ఎవరు లేదయ్యా, నేను ఎవరు పట్టించుకోవడం లేదయ్యా, నన్ను ఎవరు చూడటం లేదయ్యా, అసలు నా స్థితిగతులేను నాకే అర్థం కావడం లేదయ్యా, నేను ఒక అనాథని అని అంటే దేవుడు నీకు నాయకుడిగా ఉన్నాడనే విషయం మర్చిపోతాం. బైబిల్ గ్రంథములు మనకు చాలా సుపరిచితమైనటువంటి సందర్భాలు పరిచయం చేస్తారు. పాపం తల్లిదండ్రులు లేరు, చనిపోయారు, ఒక అనాథగా పెరుగుతూ ఉంది. ఒక అనాథగా పెరుగుతున్నప్పుడు ఏ విధమైనటువంటి సపోర్ట్ లేదు, ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు పర్షియా దేశంలో ఒక అనాథగా పెరుగుతున్నటువంటి ఆ అమ్మాయి దగ్గరికి దేవుడు తనకు అనుదృష్టి వచ్చాడు. దేవుడు ఆ కుమార్తె మీద తనకు అనుదృష్టి వచ్చి ఆవిడ చాలా సందర్భాల్లో ఏడ్చినటువంటి సందర్భాలు ఉండొచ్చు. పిల్లల దేవుడు నేను అనుకుంటాను కొన్ని సందర్భాల్లో పిల్లల గురించి ఆలోచన చేస్తే ఆ అమ్మాయి పుట్టిన వెంటనే పురుట్లో ఉన్నటువంటి ఆ ప్రాబ్లమ్స్ పోగొట్టని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక తల్లి బిడ్డకి జన్మనిచ్చేటువంటి ఇబ్బందులు చాలా సమస్యలు ఉంటాయి. అనుకోకుండా తల్లి చనిపోయింది అనుకోండి, లేదా ఆ తండ్రి ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు అదే టైంలో అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా యాక్సిడెంట్ అయ్యేదో మామూలుగా అనుకోము, ఏదైనా జరిగితే పుట్టిన వెంటనే ఆ చుట్టుపక్కల వారు ఏం పేరు పెడతారు అమ్మాయికి? తల్లి చనిపోయినా తండ్రి చనిపోయినా ఏం పేరు పెడతారు? ఈవిడ అనరు, ఈమె అనరు, వేరే పదం ఉంటుంది అక్కడ, నష్టజాతకురాలు. దానికి ముందు వేరే సెంటెన్స్ వాడతారు, నష్టజాతకురాలు. ఈ పుట్టిన వెంటనే ఎవరు తినేసింది? తల్లిదండ్రులను తినేసింది. ఇలాంటిది ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అంటే ఇప్పుడు ఆ పర్షియా దేశంలో ఉండేటువంటి ఎస్తేర్ అయినటువంటి ఆ యవన బిడ్డ తన జన్మ, అంటే తను జన్మించినటువంటి తల్లిదండ్రులు కోల్పోయింది, తల్లిదండ్రులు లేరు, అసలు అనాథగా పెరుగుతుంది. అనేకులు ఏ ప్రాంతానికి వెళ్ళినా చాలా మంది నిందించుండొచ్చు, అవమానించుండొచ్చు, ఏకతాళి చేసి ఉండొచ్చు, చాలా చులకనగా చిచి నీలాంటి నష్టజాతకురాలు ఎదురు రాకూడదు, నీలాంటి నష్టజాతకురాలు ఇదిగో ఇక్కడ మాతో కలిసి ఉండకూడదు, లేదా అనేక రీతిలుగా తనని చాలా విధాలుగా లోకం అలాంటిది కనుక లోకంలో చాలా మంది ఆ విధంగా మాట్లాడిన వారు లేకపోలేదు దేవుని బిడ్డల్లో కూడా. ఏమండి ఇన్ని సమస్యలు ఎదుర్కొన్నటువంటి ఒక అనాథ యవన స్త్రీని, ఈ అనాథగా ఉండేటువంటి స్త్రీకి ఎవరు తన కరుణా వర్షమును కురిపిస్తున్నాడంటే దేవుడే తనకి ఆధారంగా ఉన్నాడు, దేవుడే తన కనికరమును ఉంచాడు. ఇదిగో అనాథగా ఉన్నటువంటి నిన్ను నేనేం చేస్తున్నాను?
ఆశీర్వాదకరమైనటువంటి కుమార్తెగా నిలబెట్టబోతున్నాను. అడవిలో ఉండేటువంటి చెట్లు ఎవరు నాటుతున్నారు? నాటినటువంటి చెట్లు పోషించేది ఎవరు? పెంచేది ఎవరు? దేవుడు కనుక ఈరోజు నిన్ను పెంచేటువంటి దేవుడు అంత తొందరగా విడిచిపెట్టడానికి దేవుడు ఆయన ఇష్టపడట్లేదని దేవుడి సేవకుడిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంటే అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత దేవుడిని మర్చిపోకూడదు. మనం ఏం చేస్తూ ఉన్నాం? దేవుడు పెంచుతూ ఉన్నాడు. అనాదిగా ఉండేటువంటి ఈ కుమార్తె అనగా ఎస్తేరుని దేవుడు ఏం చేశాడు? అభివృద్ధిలోనికి తీసుకొని వచ్చాడు. దేవుడిని మర్చిపోలేదు. యెషయా ప్రవక్త అంటాడు, ఇదిగో నేను పిల్లలను పెంచి పెద్దవారిని చేసిందని కానీ వారు నా మీద ఎవరిని పెంచాడు? దేవుడు అనాథలుగా ఉన్నవారిని, సృష్టిలో ఏ విధమైనటువంటి ఆధారం లేనటువంటి వారు. ఏమండి ఇప్పుడు మనం అనుకుందాం, ఏమంటే నాకు ఒక తండ్రి, తల్లి, కుటుంబము, అన్నదమ్ములు వీళ్ళందరూ ఉన్నారనుకున్నాం కదా. నోవహు కాలంలో వచ్చినట్లుగా కానీ, సొదొమ గొమొర్రా కాలంలో వచ్చినట్లుగా కానీ, అక్కడ వరకు ఎందుకంటే కరోనా టైంలో వచ్చినట్టుగా మా కరోనా టైంలో నా చుట్టూ ఉన్న వారందరూ, లేదా ఇప్పుడు నేనే నా కుటుంబానికి ఉన్నటువంటి ఆధారం అనుకుంటే, ఇప్పుడు నేను కోల్పోతే నా కుటుంబంలో ఎవరో ఒక్కరే మిగిలారు అనుకోండి, ఇప్పుడు వారికి సపోర్ట్ ఎవరు? దేవుడి మీద ఆధారపడాలి చచ్చినట్టుగా. లేదంటే మా నాన్నగారు ఉన్నారని అంటే ఆ గొయ్యి దగ్గరకు వచ్చి ఆడవాలా? అంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ లోకంలోకి తీసుకొచ్చినటువంటి దేవుడు ఎవరైతే ఉన్నారో, నిన్ను కలుగు చేసినటువంటి దేవుడు, తన జీవాత్మను నీలో ఊదినటువంటి దేవుడు, నీ చుట్టూ 100 మంది ఉన్నా 1000 మంది ఉన్నా నీకు ఖచ్చితంగా ఒక వ్యక్తి గుర్తు రావాలి, నిన్ను కలుగు చేసినటువంటి దేవుడు. అందుకనే ప్రవక్త యెషయా అంటాడు, అయ్యా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా ఇదిగో నేను పిల్లలను పెంచాను, వారు అనాథలుగా వచ్చారు లోకానికి, ఒక్కరిగానే వచ్చారు. 100 మందితో వచ్చారు ఈ లోకానికి. 100 మంది ఎవరైనా వచ్చారు? రాదు. మీరు అనుకోవచ్చు మనం పుట్టినరోజు ప్రపంచంలో చాలా మంది అదే డేట్తో చాలా మంది పుట్టుంటారు. వాళ్ళందరూ మన బంధువులు కాదు, మన తోబుట్టువులు కాదు, అలాగే మన రిలేషన్స్ కూడా కాదు. అలాగే నీతో పాటుగా ఒకే సమయంలో పరలోకానికి దేవుడి రాజ్యానికి వచ్చేవారు కూడా కాదు. నీ ఆత్మకి నువ్వే ఉత్తరవాది, నీ భక్తి జీవితానికి నువ్వే ఉత్తరవాదివి. నీకు నీవే సమాధానం చెప్పుకోవాలి దేవుని సన్నిధిలో. అయ్యా నీ ఆత్మకు నువ్వు సమాధానం చెప్పుకోకపోతే ఏమంటే నా చుట్టూ 100 మంది ఉన్నారు, దేనికి పనికిరారు 100 మంది. మహా అయితే 4 మందికి వస్తారు. దేనికో తెలుసా? పెట్టుబోయడానికి. అంటే దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో నేను పిల్లలను పెంచి పెద్దవాడిని చేస్తానయ్యా. ఎస్టేర్ అలా అనుకోలేదు, ఇదిగో నేను ఒక అనాథిని. అయితే తన దేవుని సన్నిధిలో పెరిగినటువంటి విధానముని జ్ఞాపకం చేసుకోవచ్చు. నమ్మకస్తురాలుగా దేవుని సన్నిధానంలో ఉన్నట్టుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పిల్లలు తన బ్రతుకులో వచ్చేటువంటి ప్రతి శ్రమను దేవునికి అప్పగించింది, దేవుని సన్నిధిలో అప్పగించింది. మీకు మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సొలొమోను చాలా ఉన్నతమైనటువంటి కట్టడాన్ని నిర్మించాడు. కట్టడాన్ని నిర్మిస్తే దేవుడు సింపుల్గా ఒక గడ్డి పూత తీసి పడేశాడు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 29వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 29వ వచనంలో చదివితే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 29వ వచనం. ఆయనను తన సమస్త వైభవమునకును సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఎలాగ అలంకరించునో చాలండి. రిఫరెన్స్ అంటాను 6:29. అంటే మీరు జ్ఞాపకం చేసుకోండి, సొలొమోను కట్టించినటువంటి కట్టడం ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ఈనాటికి చరిత్రలో దానికంటే ఒక అధ్యాయాన్ని సంపాదించుకుంది, అంత గొప్ప కట్టడాన్ని. కానీ దేవుడు ఏమంటున్నాడు? గడ్డి పువ్వు కంటే హీనమైనది, గడ్డి పువ్వు కంటే కూడా ఆ విలువలేనిదిగా దేవుడు తీసి పడేశాడు. అంటే ఎందుకు అనంటే దేవుని సన్నిధిలో దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానము అలాంటిది. ఈరోజు నీ జ్ఞానం ఎలాంటిది? దేవుని సన్నిధిలో ఎలాంటి భక్తి జీవితాలు కోరుకుంటూ ఉన్నావు? ఇక్కడ అనాథులయ్యా, నేను ఏ యోగ్యత లేనివాడినయ్యా అని అంటే, నీవు దేవుని మీద ఆధారపడినప్పుడు అనాథగా జీవించేటువంటి వారి జీవితాలను దేవుడు సృష్టిలో నీకంటూ ఒక అధ్యాయాన్ని, నీకంటూ ఒక మంచి జీవితాన్ని ఇచ్చినప్పుడు దాన్ని మర్చిపోకూడదు. యెషయా ప్రవక్త చెప్పినట్లుగా, అయ్యా పిల్లలను పెంచి పెద్దవారిని చేసేది కానీ వారు ఇప్పుడు నా మీద తిరగబడుతున్నారయ్యా అన్నట్టుగా కాకుండా దేవునికి విధేయత కలిగి ఉండే వారికి దేవుని సన్నిధిలో ఉండాలని దేవుని సేవకుడిగా మనం చేస్తున్నాం. ఓకే, అంటే ఎవరు లేక అనాథలుగా కొంతమంది అవుతారు. ఎవరు ఉండరు. ఎస్తేరుకి ఎవరు లేరు. బాబాయ్ ఉన్నా
లేనంటే. ఎందుకని ఎక్కడ పెరుగుతుంది కూడా అమ్మాయి దగ్గర 24 గంటలు ఉండడు కదా. ఇప్పుడు చూడండి, కొంతమంది ఈ రెండో రకం అనాథగా ఎలా ఉంటారంటే అందరూ ఉంటారు కానీ అనాథగా జీవిస్తారు. ఏమంటారంటే, ఏమండి నాకు బోలెడంత కుటుంబం ఉందంటే కానీ ఏం ప్రయోజనం అంటే నేను ఒక అనాథగా బ్రతుకుతూ ఉన్నాను. నాకు చుట్టూ బంధువులు ఉన్నారు, బోలెడు మంది స్నేహితులు ఉన్నారు, అందరూ ఉన్నారు కానీ నేను ఒక అనాథగా బ్రతుకుతున్నానయ్యా. ఏ విధమైన ఉపయోగము లేదు. బైబిల్ గ్రంథంలో అందరూ ఉండి కూడా అందరిని సంపాదించుకుని కూడా చిట్ట చివరికి అనాదిగా మిగిలినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. మంచికి ఒక ఇద్దరిని, యోసేపు చుట్టూ చాలామంది ఉన్నారు కానీ బోలెడంత కుటుంబం ఉన్న అనాదిగా పెరిగాడు ఆయన. అనాదిగా పెరిగిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ గుట్టు ఎక్కడికి వెళ్ళారు? అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆయన 30 సంవత్సరాలు ఇక్కడ పెరిగి కుటుంబంతో చక్కగా ఉన్నారు. 3.5 సంవత్సరాల పరిచర్య జీవితంలోకి వెళ్ళిన తర్వాత తన చుట్టూ ఎక్కడికి వెళ్ళినా యేసు ప్రభువారు ఎక్కడ అడుగు పెట్టినా కొన్ని లక్షల వేల మంది వచ్చేవారట. ఆయన ప్రసంగాలు వినడానికి, యేసు ప్రభువారు చేసే కార్యాలు చూడడానికి ఆయన దగ్గరకు వచ్చి అంటే అలాగ ఉండేవారట. కొన్ని వేల మంది జనాలు లెక్కలు లేనట్టు అంటే అలా ఉంటే అందరూ అనుకున్నారు యేసు ప్రభువారు చాలా పెద్ద ఇది రాజ్యం స్థాపించేస్తారండి అదండి ఇదని అనుకుంటే చివరికి ఎంతమంది ఉన్నా 12 మంది శిష్యులున్నా శిలువ మరణానికి వెళ్ళేటప్పటికి ఒక్కడే అనాథగా వెళ్ళాడు. అంటే అందరూ ఉండి అనాథలుగా మారడం అంటే చాలా మంది ఉన్నారు కానీ ప్రయోజనం ఏంటి? అందరూ ఉన్నారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మనం ఆలోచన చేస్తే అందరూ ఉన్న అనాథలుగా మారినటువంటి జీవితం. చూడండి, యెషయా గ్రంథము 63వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథము 63వ అధ్యాయం 3వ వచనం చదువుకుంటాం. యెషయా గ్రంథము 63వ అధ్యాయం 3వ వచనం. ఒంటరిగా ద్రాక్షగానుగా ఒంటరిగా దేని దుఃఖారట? ద్రాక్షగానుగును. అంటే ద్రాక్షగానుగు అంటే మనకి ఇవి అంటే మనకు తెలియదు, పాలస్తీనా దేశంలో ద్రాక్ష పండ్లు తొక్కడానికి గానుగను ఉపయోగిస్తారు. మన ప్రాంతంలో ఇప్పుడంటే మిల్లులు వచ్చాయి కానీ అప్పుడు ఇంకా ఇంట్లోని మనకి ఏదైనా కావాలంటే గ్రైండర్ వచ్చింది. ఆ తర్వాత ఇంకా చెరుకు రసం తీయాలంటే ఆటోమేటిక్గా రకరకాలుగా తీస్తారు కొంతమంది. ఇది వరకు చెరుకు ఆడేటువంటి కెసర్లు ఉండేవి. అక్కడికి వెళితే లేదా సున్నం ఉండదు కదా, మనం వాడేటువంటి ఇంటికి వాడే సున్నం ఏదైతే ఉండేది, సున్నం పట్టి దగ్గరికి వెళ్తే ఒక ఎత్తుకి ఒక కాడి కట్టి చక్కగా గొయ్యి తీసి దాంట్లో పెద్ద రాయి ఉండేది, గట్టి నల్లజనప రాయి ఉంటే దానికి ఆ పెద్ద కాడి కట్టి ఆ ఆవుని చుట్టూ దాని చుట్టూ ఉదయం నుంచి సాయంత్రం దాకా 4-5 వాయులు తీసేవారు. ఆవును చుట్టూ తిప్పుతుంటే అది తిరుగుతూ ఉంటే ఆ అధికారి దాన్ని తగులుతూ దానికి మేత పెట్టడం, దానితో తొక్కిస్తూ ఉంటే ఆ సున్నపురాలు మెత్తగా నలిగిన తర్వాత వాటిని తీసుకొచ్చి ఒక దగ్గర పోగేసుకునేవాడు. కాల్చితే మనం ఇంటికి తీసుకొచ్చి కొనుక్కున్నటువంటి ఆ సున్నపురాలని కాలిస్తే ఆ నీళ్ళలో పడిగానే చక్కగా కొత్తలాడుతూ ఉడుకుతూ సున్నం వచ్చేది. ఆ సున్నం మన ఇంటికి రాసుకునే వాళ్ళని. ఇప్పుడంటే అంత కూడా ఏసీపేట వచ్చింది, ఏసీపేట కాబట్టి ఆ సున్నపు బట్టీలతో పని లేదు. అంటే ఇప్పుడు కాలుకు తొక్కేటువంటి ఆవు ఏదైతే ఉందో, ఎద్దు ఏదైతే ఉందో అది సాయంత్రానికి మెడంతా కూడా వాసిపోయేది, చాలా భయంకరమైనటువంటి నొప్పుతో ఉండేది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ద్రాక్ష గానుగ దగ్గర ఉండేటువంటి ఆవుతో పోల్చబడ్డారు. ఎవ్వరూ లేరట, ఒక్కడే ద్రాక్ష గానుగ దగ్గర. అయ్యా వస్త్రాలు ఎందుకు ఎర్రగా మారిపోయాయి, ఎందుకు రక్తసిక్తం అయిపోయాయంటే ఆయన గానుగ తొక్కుతూ ఉన్నాడు. శిలువ మరణం దగ్గర యేసుక్రీస్తు ప్రభుల వారు పడేటువంటి శ్రమ ఏదైతే ఉందో, ఎంతమంది ఉన్నా 12 మంది శిష్యులు ఉన్నారు, అయ్యా మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డయ్యా, మీకెందుకు నేను ఉన్నాను కదా అని ఇలా సవాలు విస్తున్నటువంటి వారందరూ కూడా యేసు ప్రభు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, వదిలిపెట్టేశారు. అసలు యేసు ప్రభు వారి గురించి మాట్లాడడం మానేశారు. గొప్ప కార్యాలు పొందుకున్న వారందరూ కూడా నమ్మక ద్రోహం చేసి వెళ్ళిపోయారు. వీళ్ళందరూ ద్రోహం చేసి పారిపోతే భయంతో పారిపోయినారు కొంతమంది అయితే. అందులో ఒకడు ఉన్నాడు, ఆయనైతే మరి భయంకరంగా నమ్మక ద్రోహం చేసి యేసు ప్రభు వారి మరణానికి కారణం. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకు ఇష్టమైన కార్యము. యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్తున్నారంటే
ఈ జనాలు ఎవరైతే ఉన్నారో తండోపు తండోలుగా యేసుక్రీస్తు ప్రభువు వారు ఎక్కడికి అక్కడికి వచ్చినటువంటి జనసంఖ్య కానీ, 12 మంది శిష్యులు పారిపోయినటువంటి 12 మంది శిష్యులు కానీ, నమ్మక ద్రోహం చేసినటువంటి యోధ కానీ, వాళ్ళందరినీ చూసి యేసు ప్రభు వారు ఈ లోకానికి రాలేదు. మీకు అర్థమవుతుందండి? యెషయా గ్రంథంలో 63వ అధ్యాయంలో చెప్పబడిన లేఖన భాగం ఏదైతే ఉందో, 53వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ప్రవచన వాక్యాలు ఏవైతే ఉన్నాయో, ఇదిగో ఆయనను నల్లగొట్టడం నాకు ఇష్టమాయను అని చెప్పిన ప్రవచన వాక్యం కానీ, లేదా ఆ గానుగ దగ్గర ఒక్కడే ఒంటరిగా గానుగ తొక్కిన మాట కానీ, ఇప్పుడు యోహాను సువార్తలో యేసు ప్రభువు అంటారు, ఇదిగో నేను దేని గురించి చింతపడనయ్యా, నేను ఒంటరినే, అందరూ ఉన్న నేను అనాథనే. ఎవరు లేక అనాథలుగా ఉండేవారు కొందరైతే ఎస్తేరు లాంటి వారు, అందరూ ఉండే అనాథలైన యేసుక్రీస్తు ప్రభువు వారు అంటారు, ఇదిగో నన్ను పంపిన వాడు చిత్తానుసారంగా నేనేం చేస్తూ ఉన్నాను, నన్ను పంపిన వాడు నాకు తోడుగా ఉంటాడు, ఎవరు నాతో ఉన్నా లేకపోయినా. చదవండి వాక్య భాగం మరొకసారి 29వ వచనం. నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు కనుక ఆయనకి ఇష్టమైన కార్యమే నేను ఎల్లప్పుడూ చేస్తానని. అదనమాట, మనుషులు వదిలేవచ్చు, బంధాలు లేదా కుటుంబాలు, స్నేహితులు, వీళ్ళందరూ కూడా వదిలేవచ్చు. యేసు ప్రభు దగ్గర ఉన్న వారందరూ కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చి అన్నారు, ఇదిగో ప్రభా మరణం నీకు దూరం అవును కాకంటే పేతురు వచ్చి అన్నాడు, నీకు ఎందుకు ప్రభా, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అన్నాడు. అంతే. ఒక ఆమె వాళ్ళిద్దరు పిల్లలు తీసుకొచ్చి ప్రభా ఇటు అటు కూర్చోబెడుతుంటే, అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు యేసు ప్రభు వారికి నీకు ఎందుకయ్యా కుడిభుజం ఎడభుజంలా ఉంటారన్నారు. ఏరు వాళ్ళు ఎక్కడున్నారు, పారిపోయారు. సిలువ ఎక్కిన తర్వాత వచ్చాడు యోహాను ఏడ్చుకుంటూ. అంటే ఎవరున్నా లేకపోయినా ఏంటంటే నన్ను పంపిన వాడు తనకిష్ట ప్రకారంగా నేను చేస్తాను అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. రెండవది, అందరూ ఉండి అనాథలుగా మారినటువంటి వ్యక్తుల గురించి మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. యోబు గ్రంథము 38వ అధ్యాయము 38వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 38వ అధ్యాయం 38వ వచనము. ధూళి బురదై పారునట్లు మట్టి బెండలు ఒకదానికొకటి అంటుకున్నట్టు. చాలండి. అనాదిగా ఉండేటువంటి వృక్షాల్లా పిలువబడే మనం ఎవరు అంటే, వృక్షంతో పోల్చబడిన మనము అనాదిగా ఉన్నప్పుడు దేవుడు వర్ష రూపంలో మన దగ్గరికి వస్తూ ఉన్నాడు. ఆయన రాక కారణం మనం జ్ఞాపకం చేసుకుంటే, నువ్వు అనాదిగా ఉన్నవని కుమిలిపోతూ ఉన్నావు, ఎవరు లేక. అందరూ ఉన్న అనాదిగా ఉండేటువంటి బిడ్డలు ఉన్నారు. తర్వాత ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ధూళి బురద. ఇప్పుడు ధూళిలో మొక్కేసాం అనుకోండి, అది నాటుతుందా? బురదలో మొక్కేసాం అనుకోండి, అదేమవుతుంది, వెట్టకి చచ్చిపోద్ది. ఇప్పుడు ఈ ధూళి నీరు కలిసింది అనుకోండి, ఏమవుతుంది, బురద అవుతుంది. ధూళిలో నీరు కలిస్తేనే బురదగా మారుతుంది. అలా కాకుండా ఉట్టి ధూళిలో మొక్కేసిన నాటదు, ఉట్టి నీటిలో మొక్కేసిన సరిగ్గా, అంటే బాగా నీరు ఎక్కువైపోయిందండి, అందుకని చివికిపోయిందండి, కుళ్ళిపోయిందని అంటారు. ఇప్పుడు బురదలో మొక్కబడినటువంటి బురద ఎలా ఉంటుందంటే చక్కగా దాని సారం అంతా తీసుకుంటుంది. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు యోబు భక్తుడు అంటాడు, అయ్యా ధూళి ఆ తర్వాత బురద అయినటువంటి నేను నీరు కలవకపోతే నీరు. మట్టి బెండలు ఏవైతే ఉన్నాయో, బెడ్డలు అంటారు, బెడ్డలు విడివిడిగా ఉంటాయి. వర్షం లేనప్పుడు ధూళి వేరుగా ఉంటుంది, నీళ్ళు వేరుగా ఉంటుంది. నీళ్ళు కలిస్తేనే బురదగా మారుతుంది, అప్పుడు మొక్క ఫలిస్తుంది. ఇప్పుడు ఎండిపోయినటువంటి భూమి ఏదైతే ఉందో, భూమి నెరలు విడిచి అక్కడ ఏ మొక్క ఫలించదు, ఏ పంట ఫలించదు. ఇప్పుడు ఎండిపోయినటువంటి భూమి బెడ్డలుగా ఉంటే, ఆ వచనాన్ని మనం చదివితే అక్కడ ఏమంటారంటే, ఇదిగో విడిపోయినటువంటి బెడ్డల మీద వర్షం కురిసినప్పుడు అది ఏమవుతుందట, కలుస్తుంది. ఆ కలిసిన చోట దేనిని బట్టి కలుస్తుంది, నీరు కొరవడం ద్వారా. ఈ మాటలు మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే భక్తుడని దావీదు అంటాడు, నేను ధూళి ఉన్నానయ్యా, అయ్యా నేను ధూళి వంటి వాడినయ్యా అంటాడు. విడిపోయినటువంటి జీవితాలు, చెదిరిపోయినటువంటి జీవితాలు, పాడైపోయినటువంటి జీవితాలు. అదే యోబు గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనములు చదివితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. జమ్ము పెరిగినా చాలు, నీరు లేకపోతే ఏం కలవదు,
మన జీవితాలు ఫలభరితంగా మారవు. దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని సన్నిధి లేకపోతే మన బ్రతుకులో చాలా కష్టతరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. చూడండి, గతించినటువంటి కొన్ని దినాల్లో ఒక షార్ట్ స్టోరీస్లో నేను విన్నా. ఒక దైవజనుడు తెలియజేసినటువంటి సందేశం. అమెరికాలో ఉండేటువంటి కాలిఫోర్నియా అనేటువంటి ప్రాంతంలో ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఒక ఆయన సైంటిస్టు, ఒక ఆయన వ్యవసాయదారుడు. ఈ వ్యవసాయదారుడు ఒక చోట 35 ఎకరాల స్థలం కొన్నాడట. ఒక చోట 35 ఎకరాల స్థలం కొని ఆ 35 ఎకరాల స్థలంలో పంట పండించడానికి పాపం చాలా ప్రయత్నాలు చేశాడు. దాదాపుగా 8 సంవత్సరాలు ప్రయత్నం చేసిన తర్వాత ఆ పంటలో, ఆ ప్రదేశంలో ఏ విధమైన పంట ఫలించడం లేదు. అది ఎందుకో తెలియదు కానీ ఒక 6 నెలలు 7 నెలల తర్వాత పంట కలకలాడుతూ వచ్చి వెంటనే చనిపోతుంది. నాకు అర్థం కావడం లేదని ఆయన ఇంకా ఆ స్థలాన్ని అమ్మేద్దామని చెప్పేసి బేరం పెట్టాడట. తన స్నేహితుడికి ఫోన్ చేసి చెప్పాడు, ఇదిగో ఈ స్థలాన్ని నేను అమ్మేద్దాం అనుకుంటున్నాను అంటే తన స్నేహితుడు తన దగ్గరికి వచ్చాడట. వచ్చిన తర్వాత ఆ సాయిల్ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి ల్యాబ్లో టెస్ట్ చేసాడట. టెస్ట్ చేసిన తర్వాత తన స్నేహితుడి దగ్గరికి వచ్చానట. ఇదిగో నేను నీకు దాదాపుగా $1,00,000 నేను నీకు ఇస్తాను, $1,00,000 నేను నీకు ఇస్తాను. కాబట్టి ఇస్తే ఈ భూమి మీద కొన్ని తవ్వకాలు జరిపి ఈ భూమి యొక్క విలువేంటో నువ్వు తెలుసుకో, ఈ భూమిని ఎవరికి అమ్మొద్దు అని చెప్పాడట. ఎందుకు అనవసరం, వేస్ట్ కదా, $1,00,000 వేస్ట్ కదా, వ్యర్థం కదా. ఈ విధమైనటువంటి దేనికి అని అంటే అలా కాదు నువ్వు చేయంటే ఆయన కొంతమంది వ్యక్తులు తీసుకొచ్చి ఆ భూమిలో టెస్ట్ చేసినప్పుడు ఒక విలువైనటువంటి ఆయిల్ పడిందంట. ఆయిల్ పడినప్పుడు ఆ వ్యక్తి స్నేహితుడు చెప్పాడట, ఈ స్థలాన్ని అమ్మొద్దు. 6 నెలలలో 8 సంవత్సరాలు కష్టపడితే రాలేనటువంటి ప్రతిఫలము 6 నెలలు ఆ భూమి మీద జరిపినటువంటి తవ్వకాలలో, ప్రయోగాలలో అన్నీ సక్సెస్ అయిన తర్వాత, విలువైనటువంటి ఆయిల్ పడిన తర్వాత ఆ వ్యక్తి ఈరోజు అమెరికా దేశంలో ఉన్నతమైనటువంటి వ్యక్తులలో ఆయన కూడా ఒక్కడిగా చేర్చబడ్డాడట. అంటే ఈరోజు మనం ఏమనుకుంటామంటే సర్వసాధారణంగా నేను ధూళి వంటి వాడినయ్యా, నేను ఎందుకు లేని వాడినయ్యా, నేను ఏ యోగ్యత లేని వాడినయ్యా అంటే ధూళి వంటి నీ జీవితం మీదకి నీరుతో పోల్చబడినటువంటి దేవుడి ఆయన నీతో కలిస్తేనే నీకేమొస్తుంది, ఫలభరితమైనటువంటి జీవితం వస్తుంది. యోబు తెలియజేస్తూ ఉన్నాడు, అయ్యా ధూళికి నీరు కలిస్తేనే బురదగా మారి మొక్క ఫలిస్తూ ఉంది. విడివిడిగా ఉన్నటువంటి బెట్టలు ఏవైతే ఉన్నాయో దానికి నీరు కలిస్తేనే అక్కడ ఫలభరితమైనటువంటి పొలాలు లేదా ఫలాలు ఫలిస్తూ ఉన్నాయి అని చెబుతూ ఉన్నాడు. ఈరోజు మన బ్రతుకులో ఫలభరితమైనటువంటి జీవితం మనం పొందుకోవాలి అని అంటే ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఆయన ఆశీర్వాదాల కొరకు ఎదురు చూడాలి. ఆశీర్వాదం కొరకు ఎదురు చూడాలంటే మొట్టమొదటిగా అనాథులుగా ఉన్నాము. నీ మీద ఆయన సహాయాన్ని ఉంచుతూ ఉన్నాడు, ఆయన కనుదృష్టి ఉంచుతూ ఉన్నాడు. రెండవది మనం జ్ఞాపకం చేసుకుంటే మన బ్రతుకులో మనము ఏ విధంగా మన తలాంతులను బయటపెట్టాలి లేదా మనం ఏ విధంగా అభివృద్ధి చెందాలంటే ఆ 3 విషయాలు మన జీవితంలో ఫెయిల్యూర్కి దారి తీస్తూ ఉన్నాయి. మన తలాంతులు ఏవైతే ఉన్నాయో మనలో ఉండేటువంటి ఆశీర్వాదాలు అంటే దేవునికి ఇష్టకరమైనవి మనం దాచిపెట్టుకునేవి. మొట్టమొదటిగా నీవు అభివృద్ధి పొందకుండా నిన్ను అబ్జెక్షన్ చేసేది ఆపేది ఏంటంటే ఒకటి పిరిగితనము. రెండవది మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు సోమరతనము. మూడవది చెడుతనం. ఒక మనుషుడు ఎదగకుండా తనలో ఉండేటువంటి తలాంతులు మరుగున పడిపోవడానికి కారణము 3 విషయాలు. ఒకటి పిరిగితనము, రెండవది సోమరతనము, మూడవది చెడుతనం. పిరిగితనం అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏమంటామంటే మీకు అర్థం అవడానికి తెలియజేస్తూ ఉన్నాను. పిరిగితనం అనగా పేతురు నిజానికి ఏ విధమైనటువంటి యోగ్యత లేనివాడే. ఎలాంటి వాడు అని అంటే పనికి రానటువంటి వ్యక్తిగా రాత్రంతా చేపలు పెట్టాడు, ఏది పడలేదు. వచ్చేసి వల్ల గడుపుకుంటే యేసుప్రభువు వచ్చి అన్నారు, ఇదిగో నీలో చాలా టాలెంట్ ఉందయ్యా. నీ టాలెంట్ ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. ఆయన కలుగు చేసింది ఆయన కాబట్టి ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన వచ్చాడు, ఇదిగో నువ్వు రా, నేను మనుషులు కూడా చాలాగా చేస్తానంటే పేతురు అనుకుని ఉంటాడు, బహుశా మనసులో అనుకుంటాడు, చేపలు పట్టడం చేత కాలేదు, నేను మనుషులే పట్టగలను అనుకుని ఉంటాడు. దేవుడికి తెలుసు, తీసుకెళ్ళాడు. ఇప్పుడు వెళ్ళిన తర్వాత పేతురు డైరెక్ట్గా అలా ఉన్నాడా? వెళ్ళిన తర్వాత యేసుప్రభువుని తీసుకెళ్ళి శిలువ మార్గం తీసుకెళ్ళిపోతుంటే ఎలా మంట దగ్గర కూర్చున్నాడు. ఒక అమ్మాయి వచ్చి యేసుప్రభు ఒట్టు ఆయన ఎవరు కూడా నాకు తెలియదు అన్నాడు. అంటే ఇతనికి తెలుసు. అంటే ఆ పిరిగితనం వలన తనలో ఉండేటువంటి ఆ తలాంతులు ఏవైతే ఉన్నాయో దాచుకుంటూ ఉన్నాడు. అయితే ఈ పిరిగితనం ఎప్పుడు పోయింది? పరిశుద్ధాత్మ అనేటువంటి అభిషేకమును మేడగదిలో పొందుకున్న తర్వాత ఆ పిరిగితనం పారిపోయింది. ఆ పిరిగితనం పారిపోయిన తర్వాత ఇప్పుడు పేతురు వచ్చి ఒక్క ప్రసంగానికి ఎంతమంది మారారు? ఒకసారి 3,000 మంది, ఒకసారి 5,000 మంది మారారు.
ఇప్పుడు పిరికితనం అనేది మనలో పోతే, పిరికితనం మన జీవితంలో ఉన్నంత కాలము ఎలా ఉంటుందంటే పేతురు భయపడినట్లుగా నీలో ఉండే తలాంతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరుగున పడినట్టుగానే అవి ఎలా ఉంటాయంటే ఆ నీలో ఉన్న ప్రతిభను అణిచేస్తూ ఉంటాయి. ఏమని చేస్తుంది? పిరికితనం. నేనేం పాడగలండి, నేనేం మాట్లాడగలండి, నేనేం చేయగలనండి, అసలు వాళ్ళు చేసినంతగా నేను చేయలేనండి, వాళ్ళు చెప్పినంతగా నేను చెప్పలేనండి, వాళ్ళు మనకు తెలుసు ఏ పదాలు ఉపయోగిస్తాం అంటే. ఇప్పుడు నీలో ఉన్న ప్రతిభను అణిచివేసేది ఏంటి? పిరికితనము అని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే ఆ పిరికితనం ఎప్పుడైతే మనలోంచి పోతూ ఉందో అప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయగలము? ధూళిలా ఉన్నటువంటి నీవు నీరైనటువంటి దేవుడు కలిస్తే నీలో ఉండేటువంటి ప్రతిభ బయటకు వస్తుంది. పేతురు ఆ తర్వాత ఎవ్వరికి భయపడలేదు. నేను శరసాల్లో వేస్తాడు. పేతురు అన్నాడు, నేను దేవుని కొరకు తప్ప ఎవరి కొరకు నేను భయపడను. ఏం చేసుకున్నారు చేసుకుని తీసుకెళ్ళి శరసాల్లో పడేసిన హాయిగా పాటలు పాడుకోండి. అసలు పట్టించుకోలేదు. అసలు పేతురా నిన్ను తల కిందగా సిరివేస్తా ఉంటే ఏం పర్లేదు, మీరు ఏం చేసుకున్నా పర్లేదు అంటే. పిరుకోడు చిన్న పిల్ల దగ్గర భయపడ్డాడు. ఎక్కడ నిలబడ్డాడు? సమాజంలో నిలబడ్డాడు. పిరికితనము నీలో ఉన్న ప్రతిభను, నీలో ఉన్న టాలెంట్ను తొక్కేస్తుంది. రెండవది సోమరితనం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ సోమరితనం అనేది మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు తీసుకొని వస్తుంది అంటే, తలాంతులు ఇచ్చాడు దేవుడు. ఒక ఆయనకి 5, ఒక ఆయనకి 2, ఒక ఆయనకి 1 ఇచ్చాడు. అంటే దేవుడికి తెలుసు నీ ఎంత టాలెంట్ కలిగిన వాడు, నీ ఎంత ప్రతిభావంతుడు, నీ స్థాయి ఏంటో ఎవరికి తెలుసు? ఇప్పుడు నేను అన్నానండి, నేను ప్రధానమంత్రి అవుతాను అన్నాను అనుకోండి, నా నోరు నా ఇష్టం కాబట్టి నేను ప్రధానమంత్రి అవుతానంటే ఇప్పుడు దానికి తగ్గ సామర్థ్యము నేను అవుతాను అని ఎవరికి తెలుసు? దేవుడు అనుకుంటాడు, నవ్వుతాడు, వరే నువ్వేంటి, నీ బ్రతికేంటి, అసలు మామూలుగా నీ స్థాయి ప్రధానమంత్రి అయ్యే స్థాయి అయినా అని నన్ను చూసి ఎవరు నవ్వుతారు? దేవుడు చూసి నవ్వుతాడు. దేవుడికి తెలుసు నాలో ఉండేటువంటి తలాంతులు ఏంటో. ఇప్పుడు 5 ఇచ్చిన వాడికి ఆ తర్వాత 2 ఇచ్చిన వాడికి ఈక్వల్గా ఇవ్వచ్చు కదా ఆయన. మీరు గమనించండి, ఆయన ఎవరు అట్లా పక్షపాతం చూపించే దేవుడు కాదు అనడానికి. ఎందుకు ఉదయం వచ్చిన వాడికి అదే కూలి ఇచ్చాడు, మధ్యాహ్నం వచ్చిన వాడికి అదే కూలి ఇచ్చాడు, కాసేపట్లో పని ముగిస్తారన్న వాడికి అదే కూలి ఇచ్చాడు. కానీ నీ సామర్థ్య విషయంలో దేవుడు ఎందుకు చూస్తూ ఉన్నాడు? నీ కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది. కానీ ప్రతిభకి మాత్రం నీవు చూపించిన దానికి మాత్రమే వస్తుంది. అనుకోవచ్చు, తలాంతులు ఇచ్చారండి, మూటగడ్డి దాచినాడు అనుకున్నాడు, 1 ఇస్తే భూమిలో పెట్టాడు. దేవుడికి తెలుసు వీడు సామర్థ్యం ఒక్కదాన్ని డబల్ చేస్తాడు అంతే. వీడు సామర్థ్యం అంతే. 2 ఇస్తే 2కి 4 చేస్తాడు అంతే. 5 ఇస్తే 5కి 5 చేస్తాడు. వీడికి ఇంతకు మించి సామర్థ్యం లేదు. మన సామర్థ్యం ఏంటో దేవుడికి తెలుసు. అందుకనే మొట్టమొదటిగా మన సామర్థ్యమును మనం అణిచివేసుకోవడానికి, ప్రతిభను అణిచివేసుకోవడానికి మొట్టమొదటి కారణము పిరికితనం. నీ పిరికితనాన్ని బట్టి నువ్వు దాక్కుంటే మనం జ్ఞాపకం చేసుకున్నాం. పిరికితనము ద్వారా నీలో ఉన్నటువంటి ప్రతిభ కిందకి వెళ్ళిపోతూ ఉంది. రెండవది మన సోమరితనం వల్ల మనం చూసుకుంటే ఆ సోమరితనం ఏం చేస్తుంది? ప్రతిభను బయటికి రాకుండా చేస్తుంది. మూడవది మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు చెడుతనమును విసర్జిస్తే, ఈ హోయను భయభక్తులు కలిగిన వారు చెడుతనమును విసర్జించారు. చెడుతనము విడిచిపెడితే చాలు ఆటోమేటిక్గా నీలో ఉండేటువంటి పరిస్థితులన్నీ కూడా దేవుడు హెచ్చిస్తాడు. పిల్లలు జ్ఞాపకం చేసుకుని 3 విషయాలు మనలో ఉండే ప్రతిభను అణిచేస్తాయి. 1 అనాదిగా బ్రతికేటువంటి వృక్షాలకు వర్షమే దేవుడిగా ఉన్నాడు. ఈరోజు వర్షము దేవుడితో పోల్చబడుతున్నది కనుక మనకి ఏ విధమైన సపోర్ట్ లేదు, దేవుడిని పక్షాన ఉన్నాడు. రెండవది నీలో ఉన్న ప్రతిభ దేవుడు దాచుంచాడు, అయితే నీ సహాయం ఉండాలి, బయటికి రావాలి. మూడవది యోగ గ్రంథం 38:38 చదివితే మట్టి బెడ్డలు, విడివిడిగా ఉండేటువంటి మట్టి బెడ్డలు ఏవైతే ఉన్నాయో అవి కలపబడాలి. ఐక్యతకు సాదృశ్యంగా మనకు కనబడుతూ ఉంది దేవుని సన్నిధానం. చూడండి, ఇర్మియా గ్రంథం 14:4 చదివితే, ఇర్మియా గ్రంథం 14:4 ఇర్మియా గ్రంథము 14 పోయినందున నేల చీలియుండును గనుక సేద్యము చేయవారు సిగ్గుపడి తలలు కప్పుకొనుచున్నారు. చాలండి. ఇక్కడ దేశంలో వర్షము కురవకపోయినందున వర్షము మరలా చెప్తున్నాడు. దేవునికి సాదృశ్యంగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. కురవకపోయినందున విడిపోతూ ఉన్నాయి.
ఈరోజు దేవుడు మన కుటుంబాలలో లేకపోవడం వల్ల, మన బ్రతుకులలో లేకపోవడం వల్ల, లేదా మన జీవితాల్లో లేకపోవడం వల్ల ఇప్పుడు ఆ వర్షం అనే ప్రదేశంలో దేవుడు అనేటువంటి పదాన్ని మనం వర్ణించి ఆపాదించి చదివితే దేశములో దేవుడు లేకపోయినందున నేల అనే దగ్గర మన కుటుంబాల గురించి, మన బ్రతుకులు, అక్కడ ఏ పదాలకైతే మనం వర్ణిస్తూ ఉన్నామో అయా విడిపోవడానికి గల కారణము దేవుడు లేకపోవడం వలన. దేవుడు ఉన్న చోట సమాధానం ఉంటుంది, దేవుడు ఉన్న చోట ప్రేమ ఉంటుంది, దేవుడు ఉన్న చోట ఐక్యత ఉంటుంది. అందుకని మట్టి బిడ్డలు విడిపోయినట్లుగా ఇక్కడ ఏమవుతుంది, విడిపోతూ ఉన్నారు అని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పిల్లల జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు చాలా పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. పెళ్ళైనటువంటి కొత్తలో పరమగీతాలట. చాలా కుటుంబాల్లో పెళ్ళైన కొత్తలు ఎలా ఉంటారు, పరమగీతాల్లో ఎలా ఉంటారట. ఆ తర్వాత పెళ్ళైన 6 నెలలకి ఇందాక నేను చెప్పాను కదా ఎలా ఉంటారు, ఇక్కడ విలాప వాక్యాలట. ఏంటో ఆయన కుటుంబం అంతా భరించలేకపోతున్నా, అప్పులు భరించలేకపోతే పెళ్ళైన సమస్యలు ఇవ్వబోడని సమస్యలు అనుకుంటారట. పెళ్ళైనటువంటి 2-3 సంవత్సరాలకి ఏకంగా ప్రసంగి వ్యర్థం ఇంక జీవితం పెళ్లి చేసుకుంటే నష్టపోతారు అందరికీ సలహాలు ఇస్తూ ఉంటారు సోలమల్లో కూర్చొని. అంటే పెళ్ళైన కొత్తలో పరమగీతాలు అంటే నా ప్రాణేశ్వరి, నా ప్రాణప్రియుడే సొలొమోనుగా ఇంకెలా పాట పాడుతూనే ఉంటారు. పెళ్ళైన 6 నెలలకి విలాప వాక్యాలు, ముక్కుతూ మూలుగుతూ ఏడుస్తూ రోధిస్తూ బాధపడుతూ పెళ్ళైనటువంటి 2-3 సంవత్సరాలకి ఏకంగా ప్రసంగి రాసేస్తుంటారు. ఎందుకని వ్యర్థం, సమస్తమును వ్యర్థం. పెళ్ళి ఐక్యతలు లేకపోవడం అంటే దేవుడు నీ బ్రతుకులో లేకపోవడం వలన. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి, హోషేయ గ్రంథంలో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన అనాథులుగా ఉండేటువంటి బిడ్డలను, చెట్టు ఏదైతే ఉందో ఆ చెట్టు దాని సంరక్షకుడు దేవుడే, వర్షము దాన్ని పెంచుతూ ఉంది. అంటే ఈరోజు చెట్టుతో పోల్చబడిన నిన్ను ఎవరు పెంచుతున్నారు, దేవుడు పెంచుతున్నారు. నువ్వు అనుకోవచ్చు నేను అనాథిని, నేను విడవద్దాన్ని, నాకు ఎవరు లేరు అంటే దేవుడు అంటారు నేను ఉన్నాను, నీకేం పర్లేదు. దేవుడు నీలో ఉన్నటువంటి ఆ తలాంతులు ఏవైతే ఉన్నాయి, దేవుడు నీ సామర్థ్యాన్ని ఎరగలిగే, నీకు తెలియదు ఆ సామర్థ్యము, మనకి తెలియదు సామర్థ్యము. ప్రియుల జ్ఞాపకం చేసుకోండి, గిద్యోను వచ్చి గావించాడు దాక్కున్నాడు. దేవుడు వచ్చాడు, గో బలాఢ్యుడా అంటే అటు చూస్తున్నాడు. నిన్నేరా బాబు నువ్వు బలాఢ్యుడు అంటే గిద్యోనికి తెలుసు ఆయనకు ఒక పేరు ఉంది, పిరుకోడా. తుల్లు బట్టి పాల్పోయాడు, పిరుకోడు. నేను పిరుకోడు కదా నన్ను బలాఢ్యుడు అంటాడంటే దేవుడికి తెలుసు నీలో ఉన్న తల అంటే టాలెంట్ ఏంటో, నీ ప్రతిభ దేవుడికి తెలుసు. ఎందుకంటే కలుగు చేసింది ఎవరు? ఈరోజు కలుగు నాకు ఏది రాదంటే, నాది ఏ ప్రతిభ లేదంటే నీకు తెలియకపోవచ్చు. దేవుడు దాచించినటువంటి ప్రతిభను బయటికి తేవాలంటే 3 విషయాలు, పిరికితనము, సోమరతనము, చెడుతనం వదిలి పెడితే ఆ ప్రతిభ ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తాయి. మూడవది, కుటుంబాలలో కలతలు, విభేదాలు అనేక పరిస్థితులు వస్తున్నాయంటే దేవుడు మన కుటుంబాలలో ఒకవేళ దూరంగా ఉన్నాడేమో, ఏ పరిస్థితులు బట్టి అయినా ఒకవేళ దేవుడు ఎక్కడైనా మనకి దూరంగా ఉంటే ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి, అయ్యా నా కుటుంబంలోనికి మీరు రండి అయ్యా. ఎండిన భూమిలో నా జీవితం ఉంది, విడిపోయినటువంటి బిడ్డల వల్లే నా కుటుంబం ఉంది. నాకు నా భర్తకి, అయ్యా నాకు నా సహోదరికి, నాకు నా కుటుంబానికి, నాకు నా బంధువులకి మధ్యలో ఐక్యత కరువైందయ్యా. ఐక్యత లేని చోట మరి అపవాదిగాడు వెలైతాలను చేస్తాడు. కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే నేల వర్షము లేక నెలలు విడిచినట్లుగా కుటుంబాలలో ఎడబాట్లు వస్తున్నాయి, బంధువుల మధ్యలో ఎడబాట్లు వస్తున్నాయి. కనుక దేవుడు ఉన్న చోట, దేవుడు నీ బ్రతుకులో ఉంటే మన బ్రతుకులు అలా ఉండవు. దేవుడు మన జీవితంలో ఉంటే అహరోను గడ్డం మీదగా పోయబడినటువంటి ఆ తైలము వలె సంతోషముతో ఆనందంతో దేవుని సన్నిధిలో ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో అడుగుదాం, అయ్యా ఏ విధమైనటువంటి హోప్స్, ఏ విధమైనటువంటి నిరీక్షణ, ఏ విధమైనటువంటి ధైర్యము లేనటువంటి నా బ్రతుకు, ఒంటరితనంలో ప్రభా అనాదిగా విడవబడినటువంటి నా బ్రతుకని నన్ను పుట్టుకుంటే, అయ్యా అనాదిగా ఉన్నటువంటి నన్ను నాయన నాయకుడిగా, సంరక్షకుడిగా, యజమానుడిగా మీరుండి నా జీవితానికి నాయన మార్గదర్శిగా ఉన్నారు. అయ్యా ఇంకో ప్రభా అడుగులో ఉన్నటువంటి చెట్లకు ఆధారం మీరు పోషించినటువంటి దేవుడు, నన్ను కూడా మీరు పోషిస్తూ ఉన్నారు. దేవాదికు ప్రభా నన్ను పిలుచుకున్నటువంటి దేవుడు కనుక నీ మందిరంలో ప్రభా దేవాదికు తండ్రి మీ ఇష్టాను ప్రకారంగా, మీ ఇష్ట ప్రకారంగా అయ్యాదికు ప్రభా భక్తిని చేస్తున్నటువంటి ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యాదికు ప్రభా, అయ్యా మరి ముఖ్యంగా ప్రభా మాకు ఇచ్చిన తలాంతులలో అయ్యా మా సామర్థ్యమును బట్టి మీరు మాకు అనుగ్రహించారు. మాకున్న జ్ఞానమును బట్టి కాదు, మాలో ఉన్న సామర్థ్యం ఎంతో మీకు తెలుసు. ఆ సామర్థ్యమును బయటకు తెచ్చుకోవాలంటే పిరికితనము, సోమరతనము, చెడుతనము విసర్జించినప్పుడు ఖచ్చితంగా మాలో ఉండే ప్రతిభ పేతురు వలె అయ్యా అనేకులకు దీవెనకరంగా మీరు వాడుకోబోతున్నారు. గిద్యోను వలె అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు వాడుకోబోతూ ఉన్నారు.
దేవా, ఇదిగో మా కుటుంబాలలో మా బ్రతుకులలో అయ్యా చల్లా చెదిరైనటువంటి పరిస్థితులకు వేళ ఏర్పడుతున్నట్లయితే అయ్యా మీరు మా బ్రతుకులలో ఉన్నప్పుడు సమాధానము, సంతోషము, ఐక్యత తండ్రి మీకు వందనాలు. సర్వోన్నతిగా కృప కలిగిన ప్రభా మీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాను అయ్యా. ప్రత్యేకించి ఉదయకాల సమయం ముందు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. యేసు నామములో ప్రార్థించడం వేడుకుంటున్నాం తండ్రి.